హాయ్ అండి, ఈరోజు రెసిపీ మీల్ మేకర్తో వడలు. సో మనం రెగ్యులర్గా చేసే మినపప్పుతో వడలు, మసాలా వడలు కాకుండా ఇలా ట్రై చేయండి. వీటి టేస్ట్ అయితే అచ్చం మటన్ కీమాతో చేసిన వడల్లాగే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ని గోరువెచ్చని వాటర్లో 1 గంట వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని వాటర్ లేకుండా బాగా పిండుకుని ఇలా మిక్సీకి వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం క్రష్ చేసినట్టు వేస్తే సరిపోద్ది. ఈ వడల్ని ఈవినింగ్ టైంలో వేడివేడికి తీసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండి, 1/2 టీ స్పూన్ కారము, మన రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టుగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకొని మనకు కావాల్సిన షేపులో వడలు చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న వడలన్నిటిని ముందుగానే బాగా కాగనిచ్చిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా ఎర్ర కాలనివ్వాలి. ఇప్పుడు వీటిని వేడివేడిగా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తీసుకుంటే అచ్చం మటన్ కీమా వడల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి.